కథ పేరు 'వంకాయ'. తాజా కూరల్లో రాజా ఎవరండి? ఇంకా చెప్పాలా వంకాయేనండి. చెవుల దగ్గర మోగుతున్న పాటకి విసుగు, చిరాకులతో కూడిన కోపమొచ్చింది. అబ్బబ్బా! అమ్మా ప్లీజ్ కాసేపు ఆఫ్ చెయ్యి ఆ పిచ్చి పాటల్ని అరిచాను దుప్పట్లో నుండి. అంతే మరుక్షణం సౌండ్ ఇంకా పెరిగింది. ఖచ్చితంగా ఆ రాక్షసుడి పనే అయ్యుంటుంది. శాడిస్ట్, సైకో, కోతి. అరే అన్నయ్య నేనిప్పుడొచ్చానా? తర్వాత నీకు మరి ఫోనుండదు. నీ ఇష్టం అరిచాను వీలైనంత గట్టిగా. నోరు మూసుకొని ముందులే. వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దువు గాని. నాకు వార్నింగ్ ఇచ్చిందమ్మ. ఇంక లేవక తప్పలేదు. నేను చెప్పానా ఈ పాటకి ఖచ్చితంగా లేస్తుందని అరుస్తున్నాడు మా ఇడియట్ వెనుక నుండి ఆనందంగా. అసలెవరా పాట రాసిన రచయిత? ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప? ఎప్పుడైనా తిన్నారా అసలు అతను వంకాయ కర్రీ? అదే నేనైతేనా ఆ వంకాయ తీసేసి బెండకాయ పెట్టి రాసేదాన్ని. అయినా వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు, ఏళ్ల నాటిది. నా చిన్నప్పటి నుండే మొదలైంది ఈ యుద్ధం. ఎందుకో తెలీదు కానీ వంకాయ కూరంటే పిచ్చి మా తాతయ్యకి. అదే లెవెల్‌లో అంటే 4 సెంట్లున్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశారు. ఇక అప్పటి నుండి వారంలో 6 రోజులు 12 పూటలు మా ఇంట్లో వంకాయే. చిన్నప్పటి నుండి వంకాయల్ని చూసి, చూసి వాటి మధ్యలోనే ఉండి అవే తిని పెరిగినందుకేమో వంకాయ పేరు వింటేనే ఒళ్ళు మండే స్థాయికొచ్చేసాను. అమ్మ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే. కేవలం ఉపవాసమైనే బావుండేది. తిననందుకు నాన్నతో దెబ్బలు, నాన్నమ్మ ఉపన్యాసాలు. నా బాల్యమంతా ఇలానే గడిచిపోయింది. ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తుంది. ఛీ! అంతా ఈ వంకాయ వల్లే. మధ్యాహ్నం కిలోమీటర్ నడిచి స్కూల్ నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆవురావురమంటూ తినేద్దామని కంచం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారం. అంతే చప్పున చల్లారిపోయేది నా ఆకలి. ఎక్కడ లేని నీరసం వచ్చేసేది. ఆ టైంలో గాని నాకే మ్యాజికల్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని అబ్రకదబ్రా అంటూ వేడి వేడి ఆమ్లెట్గా మార్చేసేదాన్ని. కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరగవు కదా. నెలలో 20 రోజులు నా లంచ్ బాక్స్లో అదే కర్రీ కనిపించిన కారణంగా కాలేజీలో నా నిక్నేమ్ వంకాయగా అయిపోయింది. ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, ఆఖరికి సర్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరే మర్చిపోయారు. అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, అది కాకుండా నిప్పు తొక్కింది అన్నట్టు తయారైంది నా పరిస్థితి. నాకు ఆ పేరంటేనే చిరాకంటే అదే నా పేరు చేశారు వీళ్ళంతా కలిసి. నేనే కానీ ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వంకాయల్ని పూర్తిగా బ్యాన్ చేసేదాన్ని. లేకుంటే కనీసం మా ఫ్యామిలీని ఆ వంకాయలు లేని ఊరికైనా తీసుకెళ్ళి వదిలేసేదాన్ని. నాకు ఈ తలనొప్పి పోయేది. వంకాయలు వంకాయలు వంకాయలోయ్ ఓ విధంగా సాగతీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ. ఇదొకటి. ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడు చూసినా అవే అమ్ముతుంది. పొరపాటున ఎప్పుడైనా పెరట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్గా అందిస్తుంది. హ్మ్, అందరూ నాకు శత్రువులే. ఏంటి వందనమ్మా, కావాలా వంకాయలు? పిచ్చి కోపం వచ్చింది నాకు. అక్కర్లేదమ్మా, మా పెరడంతా అవే. కావాలంటే 10 బుట్టలు నువ్వే తీసుకెళ్ళు, కొబ్బరికాయ కొడతాను నీకు. చెప్పేసి వెనక్కి తిరిగేసరికి 2 నిమిషాలు ఆగింది నా గుండె. పెద్ద గిన్నె నిండా, చేతుల నిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న. అబ్బా! తల పట్టుకోవడం నా వంతయింది. మళ్ళీ వంకాయలా? ఏడుపు మొహం పెట్టాను. నోరు మూసుకో. అసలు నీ బాధ పడలేకనే వారంలో 2-3 సార్లు మాత్రమే వండుతున్నాం. ఇంకా ఎందుకా ఏడుపు? లేకపోతే వారమంతా అవే వండి వంకాయ వారోత్సవాలు చేసుకోండి అనాలనిపించినా మళ్ళీ వంకాయలు, వాటి వల్ల లాభాలు, పుస్తకాలు చదువుతారేమో అని ఊరుకున్నా. రిలాక్స్ బంగారం, లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? ఊరిస్తున్నట్టు అడిగాడు మా ఇడియట్. ఏంటి అని ఆలోచించేంతలోనే బిర్యానీ, మసాలా వంకాయ. హా! ఓ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ సూపర్ కాంబినేషన్ కదా. సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీల్ పిచ్ ఎక్స్ప్రెషను వీడును. వద్దా? పోనీ గుత్తొంకాయ? నా చేత్తో స్వయంగా చేస్తా. మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్స్ కూడా తినేశారు తెలుసా. సొంత డబ్బా వాయించుకోవడం అంటే ఇదే. నిజంరా అందరూ చాలా బాగుందన్నారు. హే,
నీకు పిచ్చి పట్టిందా? మసాలా వంకాయ అయినా, గుత్తొంకాయ అయినా ఏదైనా వంకాయతోనేగా చేసేది. అలా కాదే. నీకెలా చెప్పాలి? ఆ! చెప్తా. గాట్ ఇట్. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉందనుకో, ఎప్పుడూ అలాగే ఉన్నా ఒక్కో డ్రెస్‌లో ఒక్కోలా కనిపిస్తుంది. అలాగన్నమాట. కళ్ళెగరేశాడు. హ్మ్. అర్థమైంది. క్లియర్‌గా అర్థమైంది. ఏంటి? వంకాయ వేరు, గుత్తొంకాయ వేరేనా? కాదు, కాదు. నువ్వు పుస్తకాలను వదిలేసి అమ్మాయిల్ని, వాళ్ళ డ్రెస్సుల్ని పరిశీలించడం మొదలుపెట్టావని. ఆ! నోటిని అరచేత్తో మూసుకొని కళ్ళు తాటికాయలంత చేశాడు. నవ్వాగలేదు ఆ ఎక్స్‌ప్రెషన్‌కి. ఛీ! ఏం మాటలే అవి? అమ్మా నాన్నలున్నారని బుద్ధి లేకుండా తల కొట్టుకున్నాడు. అయితే వాళ్ళేనప్పుడు అడగొచ్చనమాట. నీకు దండమే. 2 చేతులు జోడించాడు. నువ్వు వంకాయ తినకు, నన్ను తినకు. లోపలికెళ్ళిపోయాడు వేగంగా. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలివ్వడు. ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేవాళ్లే. అది గొప్ప ఈజీ కదా! మొన్న కవితకు పెళ్ళికెళ్ళినప్పుడు కూడా అంతే. భోజనాల్లో ఎన్నో వెరైటీలుంటాయని ఆశగా వెళ్తే అక్కడ కూడా వంకాయ మాత దర్శనమే. అదేం పిచ్చో! వంకాయ బజ్జీ, మసాలా వంకాయ, వంకాయ చట్నీ, ఆలు వంకాయ. హా! ప్రాణం ఉసూరుమంది అవన్నీ చూడగానే. ఆకలి ఎక్కడికో ఎగిరిపోయింది. క్షుద్బాధతో నేనేడుస్తుంటే అదేమైనా విషమా? తింటే చచ్చిపోతావా ఏం? అయినా నిన్ను కాదు, మీ అమ్మా నాన్నలని అనాలి. చిన్నప్పుడే 4 తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు. ఈ కాలం పిల్లలే అంతా. అన్నింటికీ వంకలు పెట్టడమే. ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకలొకటి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపొచ్చిందో. అంతా ఈ వంకాయ వల్లనే. ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి? దొంగ అవతారం ఎత్తి ఉన్న మొక్కలన్నింటినీ పీకి దూరంగా పడేస్తే, వద్దులే, దొరికితే ఇంకంతే. లేకుంటే సైంటిస్ట్‌నే వీటికి శత్రువుల్ని తయారు చేస్తే హ్మ్, కష్టం. ఇప్పుడు పరిశోధనలు, పరిశీలనలు ఉన్న పుస్తకాలు చదివితే చాలు. ఇది ఔట్ ఆఫ్ సిలబస్. వందన, మధ్యాహ్నం సంగతేంటి? అరిచింది అమ్మ లోపల నుండి. ఆమ్లెట్. హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్. దేవుడా! చచ్చిపోతున్నా. ఒక్కొక్కరికి ఒక్కోటి వండటానికి. అందుకే బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. ఆ! అందుకే నీకు ఒక ఇల్లు ఉందనుకో. మళ్ళీ ఆపేసింది. అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలా? ఏం అర్థం కావట్లేదు నాకు. ఎందుకమ్మా ఆ డొంక తిరుగుడంతా? మరేం లేదే. నాన్న నీకొక సంబంధం చూశారు. టక్కుని చెప్పేశాడు అన్నయ్య. నాకా? ఆగాగు. అప్పుడే ఆశ్చర్యపోకు. వాళ్ళు రేపే వస్తున్నారు. రేపా? ఏంటి షాకుల మీద షాకులు? ఆగమన్నానా? మా అందరికీ ఓకే. వాళ్ళకి ఓకే. ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో. అంటే మీరేం చేసినా నా మంచి కోసమేగా, అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా? ఇప్పుడేం చెప్పక్కర్లేదులే. రేపు వాళ్ళు వచ్చాక చెప్దు. నాన్న గొంతులో కఠినత్వం నన్ను ఇంకేం మాట్లాడనివ్వలేదు. మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్. కానీ వీళ్ళ గోల్ పెళ్ళొక్కటే. ఇంకేం చేస్తా? చూద్దాం. పెళ్లి చేయటం ఎంత కష్టమో తప్పించటం అంత ఈజీ అని మాకు తెలీదు మరి. మరీ అలా ఏడుపు మొహం పెట్టి కూర్చోకుంటే కాస్త తల పైకెత్తి అబ్బాయిని చూడొచ్చు కదా. వెనుక నుండి పొడిచింది నానమ్మ. ఏ, నేనెందుకు చూడాలి? నేనేమైనా వాడిని పెళ్లి చేసుకోబోతున్నానా? నేను చూడనంటే చూడనంతే. అయ్యో అయ్యో, ఎందుకే అలా అందరికీ వినిపించేలా అరుస్తావు? తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంకుల్, మీరేమనుకోనంటే నేను 2 నిమిషాలు వందంతో మాట్లాడొచ్చా? ఉలిక్కిపడి తలపైకెత్తా. ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే పెళ్ళికొడుకు అనుకుంటా. ఎంత ధైర్యం! నాన్న పర్మిషన్ అడిగాడు. మరి నన్ను అడగక్కర్లేదేమో. ఒక్క నిమిషం నిశ్శబ్దం అనంతరం గట్టిగా నవ్వారందరూ. ఇల్లు అదిరేంత గట్టిగా. వందన, తనకిల్లు చూపించు. ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతు దాకా కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయత. అందరూ ఉన్నారు కదా, ఇంకేమంటాను. నోరు మూసుకొని లేచి నిలబడ్డా. గుండె జట్టు వేగంతో కొట్టుకుంటుంది వేగంగా. ఏంటిది? భయమేనా? ఏమో. మెల్లగా గుమ్మం దాటుతూ తలుపు దగ్గరున్న అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నా. నేనెందుకే? గొణిగాడు. ప్లీజ్ రా, బతిమాలను తప్పదుగా. లేకపోతే భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. పద. నవ్వుతూ నా భుజం చుట్టూ చెయ్యేశాడు.
ఇప్పటివరకు హెచ్చించిన గుండె వేగం కాస్త నెమ్మదించింది. లోపలికి రండి, అదే పెరడు ఆహ్వానించాడు. స్టాప్ స్టాప్ చందు, టక్కున ఆగిపోయాడు అన్నయ్య. అదేగా నీ పేరు? నేనైతే నిన్ను చందు అని పిలుస్తా. నువ్వు కూడా చక్కగా నన్ను గౌతమ్ అని పిలు. ఈ అండి గారు ఇలాంటివేమొద్దు. స్నేహపూర్వకంగానే ఉన్నాయా మాటలు, ఆజ్ఞలా అయితే లేవు. అన్నయ్య మొహంలో కూడా ఏదో సంతృప్తి. వీడికి కూడా నచ్చేసాడా ఏంటి? అస్సలే ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా నా బాధలో నేనుంటే, వీడేమో లైన్గా అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నాడు. అయినా నువ్వంత గౌరవం ఇవ్వటానికి ఇదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదులే, మరో బాంబు పేల్చాడు. ఏంటి? అన్నయ్య షాక్ అయి నా వైపు చూశాడు. నేను అంతకంటే పెద్ద షాక్లో ఉన్నా. వెయిట్ వెయిట్ చందు, కేవలం నా వైపు నుండి మాత్రమే, వందనకేం తెలియలేదులే. థ్యాంక్ గాడ్, ఇప్పుడు కుదుటపడ్డా. కానీ ఇంకా అయోమయమే. నిజం వందన, నాది 5 ఏళ్ల ప్రేమ తెలుసా? నా వైపు చూశాడు. మరి నాకేంటి ఈ మొహాన్ని ఇంతకుముందు చూసిన గుర్తే లేదు? మనిద్దరం ఒకే కాలేజ్, నేను నీ సీనియర్. ఇంకో బాణం వదిలాడు. నేను నీకు చెప్పానే అనుకో, నువ్వు టక్కుని కాదనేస్తావు. నాకా నమ్మకం ఉందిలే. ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్ చెయ్యాలి. నా టైం బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో, మళ్ళీ గొడవలు తిట్లు. అందుకే షార్ట్కట్ వెతుక్కున్నా. ఎలా ఉంది ఐడియా? నవ్వాడు భీముడిలా. నేను అన్నయ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని జాయింట్గా గౌతమ్ వైపు చూసాం, అర్థం కానట్టు. ఓకే ఓకే, మరి అలా పిచ్చివాడిని చూసినట్టు చూడకండి అన్న చెల్లెళ్ళిద్దరూ. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం వందన, అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా. ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా. చెమటలు పట్టాయి గడగడా వాగుతున్న గౌతమ్కి. అది వింటున్న మాకు కూడా. ఇలాంటి సంఘటన నా లైఫ్లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వందనా ప్లీజ్ ఓకే చెప్పవా? నాకు స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లేం లేవు. మేలీగో ప్రదర్శించకుండా నీ ఇష్టాలకు అభిప్రాయాలకు విలువిస్తా. ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పలేను, కానీ వచ్చిన ప్రతి కష్టంలో నీతోనే ఉంటాను. ఆర్ద్రంగా వినిపిస్తోంది తన గొంతు. ఏంటి సందిగ్ధావస్థ? నాకేం అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చిగా ఉంది. ఎస్ అనాలని లేదు, నో అనాలని కూడా లేదు. నా మీద ఇంకా ఏవైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి. ఆయనేం ఆషామాషి కాదులే. ఓ కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడు ఒప్పుకున్నారు పెళ్లి చూపులకి. నిస్సహాయంగా అన్నయ్య వైపు చూసా. తలూపాడు తనకి ఓకే అన్నట్టు. మరి నా సంగతి ఏంటి? నాకే తెలియట్లేదు. రా వందన, గౌతమ్కి తోట చూపిద్దాం అన్నయ్య పిలిచాడు. అసంకల్పితంగా వాళ్ళతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. గౌతమ్ నాకు నచ్చాడా? ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు. నాన్న సర్టిఫికేట్ ఉందంటే అన్నింట్లో పాస్ చేయొచ్చు. కానీ మరి నా గోల్ అడిగితేనే కదా తెలిసేది. గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరూ ఆగి నా వైపు చూశారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు, ఒక్కసారి ఫుల్గా హార్డ్గా ప్రిపేర్ అయి రాయాలని. అయితే అప్పటి వరకు పెళ్ళి ఆలోచన పక్కన పెట్టాలా? చాలా మధురంగా ఉంది తన స్వరం. తలుపాను మౌనంగా. కష్టమే, అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా. మనసు లోతుల్ని తాకిందా మాట. ఇంకా ఎస్ చెప్పకుండా ఉండగలనా? అన్నయ్యని చూసి నవ్వేశా. ఓకేనా? ఆనందం పట్టలేనట్టు గట్టిగా అరిచేశాడు అన్నయ్య. బావా అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. నాకు ఆ దృశ్యం చాలా నచ్చింది. నేను అందరికీ చెప్పేసి వస్తా, లోపలికి పరిగెత్తాడు అన్నయ్య. థ్యాంక్ యూ వందన, అసలు నిన్ను ఆగిపోయాడు మాటలు రానట్టు. నేనంటే నిజంగా ఇష్టమా? ఎందుకో అలా అడగాలనిపించింది. నిజంగా ఒత్తి పలికాడు. ఎంత? చాలా. చాలా అంటే? మళ్ళీ అడిగాను. చాలా అంటే ఆలోచిస్తూ, అదిగో ఆ వంకాయలు అంత ఇష్టం. ఎదురుగానున్న వంగ తోటను చూపించాడు. గుండె గుబేల్ మంది నాకు. దేవుడా, ఎంత నిర్దయుడివి! నీ గుడికి ఎప్పుడూ రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా? ఇక జీవితాంతం వదలదా వంకాయ? కర్మ కాకుంటే వీడికి వంకాయ పిచ్చేనా?
వావ్! మీకు వంకాయ తోటనే ఉందా? అయితే ఇల్లరికం వచ్చేస్తా. ఎంచక్కా రోజు వంకాయ కర్రీ తినొచ్చు. ఆనందంలో గౌతమ్. తాజా కూరల్లో పాటతో అన్నయ్య. ఏడుపు మొహంతో నేను.